Let's go. నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక టీవీ గురించి అయితే ఉంది. మీరు దివాళీ సేల్లో రీసెంట్గా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అడగడం అయితే జరిగింది. అదే VU Glo 43 inches 4K టీవీ. ఇప్పటికీ ఈ యొక్క టీవీని మనకు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. రేపు 27th రోజున అయితే ఈ యొక్క టీవీని మనకు సేల్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. ఆ లింక్ యూజ్ చేసుకొని బై చేయండి. అండ్ అలాగే ఈ టీవీ రివ్యూ చేయాలా చేయకూడదు అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేసినట్లయితే ఎక్కువ కామెంట్స్ వస్తే నేను రివ్యూ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అలాగే ఈ యొక్క టీవీ ఏదైతే ఫ్లిప్కార్ట్లో లభించే ఒక 43 inches టీవీ మీద కూడా మనకు 3000 వరకు అయితే ఆఫర్ అయితే ఉంది. అవేంటో ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క టీవీని కొనొచ్చా కొనకూడదా, మరి ఇంత ప్రైస్ పెట్టారేంటి అనే దాని గురించి కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గైస్ మీలో ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టి టీవీ తీసుకొస్తే మనం బై చేయాలనుకుంటే మీ సపోర్ట్ అనేది అట్లీస్ట్ మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ లింక్స్ ద్వారా మీరు ఏమన్నా మీకు నచ్చినవి బై చేసినట్లయితే కొంచెం కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్ ద్వారా వచ్చినని నేను కొంచెం యాడ్ చేసేసుకొని ఒక టీవీని కానీ ఒక సౌండ్ బార్ని కానీ మనకు కావాల్సిన కొన్ని మనకు కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కొనడానికి నేనైతే ట్రై అయితే చేస్తాను. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ అయితే ఇస్తాను. రీసెంట్గా మీకు మోటరోలా అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, అది మీరు బై చేసిన వాటిలోనే కొన్నది. నాకు ఒక 3K అయితే వచ్చింది. ఆ 3K నుంచి నేను ఇంకో 3K యాడ్ చేసేసుకొని 5K యాడ్ చేసుకొని ఈ యొక్క సౌండ్ బార్ని అయితే మోటరోలా సౌండ్ బార్ని బై చేశాను అనమాట. అది మీకే సేల్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఆ యొక్క డీటెయిల్స్ గురించి చెప్తాను. అప్పుడు మీరు బై అయితే చేసుకోవచ్చు, కామెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. మరి ఇలా అయితే ఉంటుంది. మీకు చెప్పాను మీరు ఎంత వచ్చింది, ఏం చేస్తాను ఆ పైసలు అన్నిటి గురించి. సో మీ సపోర్ట్ ఉండాలని అనుకుంటున్నాను. అందుకే మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. సపోర్ట్గా నిలవండి. ఎన్నో టీవీస్ అయినా ఎన్నో సౌండ్ బార్స్ అయినా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మీ సపోర్ట్ వల్ల ముందుకైతే వెళ్దాం అనమాట. ఈ టీవీ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోకి ఒక్క షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి ఈ యొక్క VU Glo 43 inches టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఏదైతే నేను ఇంతకు ముందుకు VU Glo LED 55 inches టీవీ అన్బాక్సింగ్ అయితే చేశాను, సేమ్ యాస్టీస్గా అదే ఫీచర్స్ తోటి, అదే డిజైన్ తోటి, అదే బిల్లు క్వాలిటీ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది 100కి 100% గ్యారంటీ. అండ్ అదేవిధంగా వీళ్ళు ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫికేషన్స్, అవే స్పెసిఫికేషన్స్ ఒకటో రెండు చోట్ల అయితే తగ్గించారు. స్పెసిఫికేషన్ అయితే తగ్గించి తీసుకొచ్చారు. అవేంటి గురించి కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అండ్ మరి ఈ యొక్క టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, అలాగే మనకు బిగ్గర్ సైజెస్ టీవీస్ కూడా అయితే ఉన్నాయి. ఈ యొక్క VU Glo సిరీస్లోనే 43 అయితే ఇప్పుడు 27 నుంచి అయితే లాంచ్ అవ్వబోతుంది. 27 నుంచి మనకు అవైలబుల్గా ఉండబోతుంది. మనకు 50, 55, 65 ఇలా బిగ్గర్ సైజెస్ టీవీస్ కూడా అయితే ఉన్నాయి. అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. బై చేయాలనుకున్న వాళ్ళైతే బై అయితే చేయండి. అండ్ మరి ఈ యొక్క 43 inches టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ యొక్క డిస్ప్లే అనేది, డిజైన్ అనేది సేమ్ యాస్టీస్గా మీరు ఇంత ముందుకు 55 inches టీవీ చూసారు కదా, సేమ్ యాస్టీస్గా అలాంటి బెజలెస్ డిజైన్ తోటి. అండ్ అదేవిధంగా మనకు స్టాండ్స్ కూడా మెటల్స్ని ప్రొవైడ్ చేయరో తెలియదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, అరే తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాం, 43 inches లోవర్ సైజే కదా, సో మెటల్ స్టాండ్ అవసరం లేదు, ప్లాస్టిక్ స్టాండ్ తోటి తీసుకొస్తామని అయితే అనుకుంటారు. కానీ వీళ్ళు నాకు తెలిసి మెటల్ అయితే ఇస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఒక మెటల్ ఇస్తే ఇంకా వెల్ అండ్ గుడ్, బిల్లు క్వాలిటీ పరంగా అన్నిటి పరంగా కేరింగ్ తీసుకున్న వారైతే అవుతారనమాట VU. అండ్ ఒకవేళ మెటల్ తీసుకొస్తే సూపర్ అయితే అంటాను. డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకోవాలంటే, డిస్ప్లే ఫీచర్స్ కూడా సేమ్ యాస్టేజ్గా మనకైతే తీసుకురావడం జరిగింది. 50, 55 inches టీవీలో ఎలాగైతే ఉంటుందో స్పెసిఫికేషన్ పరంగా మనకు 43 inches టీవీలో కూడా అలాంటి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. మనం మాట్లాడుకుంటే స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే VU Glo ప్యానల్ అయితే అంటున్నారు. బట్ నేను చెక్ చేసినప్పుడు ఏదైతే మనకు VA ప్యానల్ అయితే ఉంటుందో, మనకు ఇట్లా టచ్ చేస్తే బ్లింక్ అయితే అవుతుందో, అలాంటి బ్లింక్ అనేది అంటే లిక్విడ్ లెక్క ఫామ్ అవుతుందో, ఆ లిక్విడ్ అనేది నాకు కనపడింది అనమాట. సో నేను VA ప్యానల్ అయితే అనుకుంటాను. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే గ్లో ప్యానల్ తోటి తీసుకొఅయితే వచ్చామైతే అంటున్నారు. ఈ యొక్క గ్లో ప్యానల్ అనేది వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే పిక్చర్ ఇంజిన్ ప్రాసెసర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుందో దానికి ఆప్టిమైజేషన్ చేసి తీసుకొచ్చాం, మీకు పిక్చర్ క్వాలిటీ మరింతగా బాగుంటుంది అంటున్నారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్స్ కూడా 400 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఈ యొక్క డిస్ప్లేలోనే మనకు NTSC కలర్ గామేట్ 94% వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో అంబియంట్ లైట్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డిస్ప్లే ఫీచర్స్ లో
ambient లైట్ సెన్సార్స్ అంటే మన రూమ్లో ఉన్న లైటింగ్ని బట్టి అది అడ్జస్ట్ అయితే అవుతుంది. పిక్చర్ యొక్క బ్రైట్నెస్ అవన్నీ మనకు అడ్జస్ట్మెంట్ చేసి మనకైతే తీసుకుని అయితే వస్తుంది అనమాట ఆ యొక్క ambient లైట్ సెన్సార్. దానివల్ల మనకు పిక్చర్ క్వాలిటీ బెటర్గా అయితే అవుతూ ఉంటుంది. ఏంటంటే అలా ఉండకుండా మనం డైరెక్ట్ మన ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి చూసుకున్నట్లయితే కొన్ని సమయాల్లో మనం డార్క్ కంటెంట్ ఏమైనా చూస్తున్నప్పుడు ఆ డార్క్ కంటెంట్ అనేది డీటెయిల్గా కనపడకుండా లైట్గా డిమ్గా అయితే కనబడుతుంటుంది. సో అప్పుడు మనం ఆ సీన్ ఏంటో పర్ఫెక్ట్గా చూడలేకపోతాం అనమాట. అలా ఉండకుండా ఈ యొక్క ambient లైట్ సెన్సార్స్ అనేవి మనకు అడ్జస్ట్మెంట్ అయ్యి మనకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తే మన రూమ్ ఎన్విరాన్మెంట్ లైటింగ్ బట్టి అనమాట. ఇలా అయితే ఈ యొక్క డిస్ప్లే ఫీచర్లో ఇవ్వడం అయితే జరిగింది. డాల్బీ విజన్ ఐక్యూని HDR అలాగే HLG ఇవన్నీ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 4K HDR కూడా సపోర్ట్ అయితే చేస్తారనమాట ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో మన ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు చెప్పాను కదా ఇంతకుముందుకు ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన గ్లో ప్యానెల్కి ఆప్టిమైజేషన్ చేసుకుంటూ గ్లో ప్రాసెసర్ అయితే అయితే చేశారు. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకు డ్యూయల్ కోర్ GPU కూడా తీసుకుని అయితే వస్తున్నారు. డ్యూయల్ కోర్ GPU ఏంటి అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. దీంట్లో 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళోసరికి Android 11 తోటి మనకు గూగుల్ టీవీ ఓఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు రిఫ్రెష్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఈ యొక్క ఓఎస్ చూసినట్లయితే ఫాస్ట్గా అయితే ఉంటుంది, కొత్త న్యూ లుక్ అయితే ఉంటుంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క గూగుల్ టీవీ ఓఎస్ అనేది. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో అలాగే ఇప్పుడు మన సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేసింది కూడా ఈ సౌండ్ సెగ్మెంట్లో అనమాట. ఎందుకంటే వీళ్ళోసరికి 50, 55, 65 ఇంచెస్ టీవీలో 104 కలిగిన డీజే సౌండ్ ఊఫర్ తోటి తీసుకొని అయితే వస్తున్నారు. విత్ సబ్ ఊఫర్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో 104 అన్నమాట వాట్స్. సో మనం సౌండ్ బార్ కొనుక్కోకుండా తీసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. బట్ నేను 55 ఇంచెస్ టీవీని నేను రివ్యూ చేశాను. ఓకే, మరీ బిగ్గర్ సైజ్ రూమ్లో అయితే కాదు, కానీ ఏంటంటే ఓకాల్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. బేస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ కావాలైతే అనిపించింది అన్నమాట నాకు. ఎందుకంటే బేస్ ఉంటేనే మనకు ఆ యొక్క ఎఫెక్టివ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే బేస్ ఎఫెక్ట్ ఉండాలి. ఓకే, మీకు సౌండ్ బార్ కావద్దు, దీంతో అడ్జస్ట్మెంట్ అవ్వగలరు అనుకుంటే ఇది వెల్ అండ్ గుడ్ గానే వర్క్ అయితే చేస్తుంది. దీన్ని బాగాలేదు అంటలేను, కానీ ఇంకొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా మనకు ట్యూనింగ్ అనేది బెటర్ గా ఇస్తే బాగుండేమైతే అనిపించింది అనమాట. సో 104 గుడ్ ఎనఫ్. ఎవరైతే ఇంకా సౌండ్ బార్ కోసం అవసరం లేదు అనుకున్న వాళ్ళకు ఇది బాగానే వర్క్ అయితే అవుతుంది. సౌండ్ అవుట్పుట్ కూడా బాగానే అయితే వస్తుంది అనమాట. కాకపోతే మనం 50, 55 ఇంచెస్ 65లో ఉండే ఏదైతే 104 వాట్స్ అయితే ఉందో అది ఇక్కడ 43 ఇంచెస్ టీవీలో అయితే తీసుకొని అయితే రావట్లేదు. జస్ట్ మనకు 84 వాట్స్ సౌండ్ అవుట్పుట్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 2 స్పీకర్ సపోర్ట్ తోటి ఒక సబ్ ఫర్ బ్యాక్ సైడ్ తోటి అయితే తీసుకుని అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు డాల్బీ అట్మాస్ కి డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క టీవీ. అండ్ అలాగే ఈ యొక్క కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనెక్టివిటీ ఆప్షన్ వచ్చేసరికి వీళ్ళు కూడా ఎక్కడ తగ్గించలేదు. 43 ఇంచెస్ టీవీనే వీళ్ళైతే HDMI 2 ఓన్లీ USB 1 అయితే తీసుకురాలేదు. అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక 3 HDMI పోర్ట్స్ లో HDMI 2.1 విత్ EARC సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది కూడా సూపర్ అయితే అంటారనమాట. అలాగే మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm జాక్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇలా అన్ని కనెక్టివిటీ ఆప్షన్ తోటి మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి ఈ టీవీ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే జస్ట్ 29,999 అయితే అంటున్నారు, జస్ట్ అయితే అంటున్నారు. కానీ ఇక్కడ 29,999 అంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఏమో అయితే నాకైతే అనిపించింది. 43 ఇంచెస్ అట్లీస్ట్ కొంచెం తక్కువ చేసి తీసుకొస్తే బాగుండేమో అనిపించింది. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఎలా తీసుకొచ్చారంటే ఏదైతే ఫెడరల్ బ్యాంక్ అయితే ఉంటుందో బ్యాంక్ ఆఫర్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్ అంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్తో మీరు పే చేసినట్లయితే 3,000 వరకు మనకు ఆఫర్ అయితే దొరుకుతుంది అనమాట. ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఉంటుందో ఓన్లీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఉంటే మీకు ఒక 1250 వరకు అయితే 1500 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా మనకు ఒక బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. లేదు ఇంకేమన్నా ఈ యొక్క టీవీ మనకు సేల్లోకి వచ్చే వరకు వేరే అదర్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఇస్తే బాగుండేమైతే అనిపిస్తాయి. ఎందుకంటే మనకు ఫెడరల్ బ్యాంక్ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చాలా వరకు అయితే ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మాత్రం మీకు 3,000 ఆఫర్ అయితే వస్తుంది. అది ఓకేనా? ఇలా అయితే ఉంది. 3,000 ఓకే అని అయితే అనుకోవచ్చు. కానీ నాది ఒపీనియన్ ఏంటంటే కొంచెం తక్కువ చేసి ప్రైస్ తీసుకొస్తే బాగుండమైతే అనిపించింది. కానీ కొనగలిగే టీవీ అన్నమాట ఈ యొక్క టీవీ. 43 ఇంచెస్ టీవీ కావాలి అనుకున్న వాళ్ళకు. సో ఈ టీవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చే కొత్త ప్యానల్ ఏదైతే ఉందో ఆ ప్యానల్ యొక్క పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది ఈ యొక్క టీవీలో. ఎందుకంటే 55 ఇంచెస్ టీవీలో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. 43 ఇంచెస్ టీవీ కూడా మనం చేద్దాం. ఖచ్చితంగా మీరు కావాలి అంటే కింద కామెంట్ అయితే చేయండి.
ఖచ్చితంగా అయితే చేద్దాం, ట్రై అయితే చేస్తాను ఎట్లాగైనా కానీ. అండ్ అలాగే మనకు సౌండ్ అనేది ఇంకా చాలా బాగా అయితే ఉంది. గూగుల్ టీవీ వాయిస్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకోటి మర్చిపోయాను, ఫ్యాన్ ఫిల్ వాయిస్ సపోర్ట్ కూడా అయితే ఈ యొక్క టీవీలో ఉంది అయితే అంటున్నారు. సో 43 ఇంచెస్ టీవీలో ఇచ్చారా ఇవ్వలేదా, ఇస్తే మాత్రం అది కూడా వెల్ అండ్ గుడ్ అయితే అవుతుంటుంది. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో సరిగ్గా మనకి HDMI 2.1 ERకు సపోర్ట్ అయితే ఉంది కాబట్టి అది కూడా మనకు బెటర్ వేలో అయితే వర్క్ అయితే అవుతుంది. సో మంచి సౌండ్ అవుట్పుట్ కావాలనుకుంటే కూడా బాగుంటుంది అనమాట ఈ యొక్క ఏదైనా సౌండ్ బార్ మనం పెట్టినప్పుడు. అండ్ మరి మైనస్ గురించి మాట్లాడుకోవాలి, నాకు ఒకటే అయితే అనిపించింది. అదే ఏంటంటే ఈ యొక్క టీవీలో ఊఫర్ అయితే ఉందో, ఊఫర్ అనేది ఇంకొంచెం బేస్ అనేది ఎక్కువ తీసుకొస్తే బాగుండేమో అయితే అనిపించింది. అంతే, ఒక చిన్నది తప్పించి వేరేదైతే నాకు ఎక్కువ అయితే అనిపించలేదు. అన్ని స్పెసిఫికేషన్స్ పరంగా చాలా చాలా సూపర్గా అయితే ఉంది. 51 ఇంచెస్ టీవీ ఒకసారి అన్బాక్సింగ్ చూడండి గైస్, చూస్తే మీకు ఇంకా తెలుస్తుంది మంచి మంచి విశేషాలు ఈ యొక్క సిరీస్ గురించి అనమాట. VU Glo LED సిరీస్లో మనకి 51 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ చేసాం కాబట్టి. మరి ఇది టోటల్గా 43 ఇంచెస్ టీవీని గురించి కొంచెం తక్కువ ప్రైస్ తీసుకొస్తే బాగుండే అనిపించింది అంతే. మరి ఒక టీవీని తీసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు బ్యాంక్ కార్డ్స్ కూడా ఉన్నట్లయితే ఫెడరల్ బ్యాంక్, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటే మీకు కొంచెం ఆఫర్ అయితే వస్తుంది అనమాట. మరి ఇది టోటల్గా 43 ఇంచెస్ టీవీ గురించి. మరి వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఒక వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేస్తారైతే అనుకుంటూ నెక్స్ట్ వీడియో ఉండబోయే ముందు అలాగే టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీ యొక్క సపోర్ట్ అనేది తెలపండి. అలా సపోర్ట్ తెలిపితేనే నేను ఇలాంటి టీవీస్ ఏమైనా అన్బాక్సింగ్ చేయగలుగుతాను. ఎందుకంటే మనీ అనేది కావాలి, ఏదైనా టెక్ ఛానల్ రన్ కావాలంటే ఖచ్చితంగా అయితే మనీ అని కావాలి. మరి బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.